అమరావతి రాజధానిపై ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ హితవు పలికారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేసి భూములిచ్చిన అమరావతి రైతులను ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. ప్రస్తుతం అమరావతి రాజధాని పనులు పోలవరం ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతున్నాయని, ఇలాంటి సమయంలో రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేలా అపోహలు సృష్టించడం సరికాదన్నారు. అసత్య ప్రచారాలు వీడి రాష్ట్ర ప్రగతికి సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నేతలు కట్ట వెంకట నరసింహారావు, యోనాల గోపి తదితరులు పాల్గొన్నారు. రాజధాని కేంద్ర ప్రభుత్వం ఆమోదమైన తర్వాత కూడా ఇంకా దాని మధ్య మావిగానని చెప్పంటూ నేను అమరావతి రైతులని పలకరించలేకపోతున్నాము, అమరావతి రైతు కోసం పోతున్నామని చెప్పి ఏకాడి రెచ్చగొడతాం, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం. ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణం జరిగితే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే రాష్ట్రంలో పరిశ్రమలు వస్తూ ఉంటాయి, ఐటీ సంస్థలు వస్తూ ఉంటే ఈ అభివృద్ధి సంక్షేమాన్ని వారవలేక చెడగొడటానికి రెచ్చగొడుతూ కవ్వింపులు చేస్తున్న వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకులు ఇప్పటికైనా సరే మీ కవ్వింపులు అబద్ధాలు మాట్లాడకుండా డెవలప్మెంట్ సహకరించండి. అవసరమైతే మంచి సలహాలు ఇవ్వడం తప్ప దీన్ని చెడగొట్టి ఎవరు చేయొద్దని చెప్తా ఉన్నాం. దీన్ని ప్రజలు ఇప్పటికీ బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇదే విధంగా కొనసాగితే ప్రజలు రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.